అండి, అందరికీ నమస్తే. మా ఊరికి వచ్చేసాను అనమాట అమ్మ దగ్గర నుంచి. అండ్ వచ్చిన వెంటనే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే హనీని తీసుకురాలేదు, మళ్ళీ వస్తే తన పనుల్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత తీసుకొద్దామని అక్కడే పెట్టాను అనమాట. అండ్ మనందరికీ తెలుసు వరలక్ష్మి వ్రత పూజ అంటే మనందరికీ చాలా విశేషమని. సో ఇంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మూల కూడా డస్ట్ ఉండకుండా చాలా నీట్గా చేసుకుంటాం కదండి. అండ్ అలానే మీ ఇంట్లో కూడా అన్నీ కంప్లీట్ అయిపోయి అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ముందుకైతే సో సెల్ఫ్లో ఉన్న బేర్స్ టెడ్డీ బేర్స్ అని నేను వాషింగ్ మిషన్లో వేసాను. ఇంతకీ వాషింగ్ మిషన్లో వేయలేదు కూడా తెలీదు. అండ్ అందుకని చెప్పేసి వేసేసాను అనమాట. అండ్ ఈలోగా అయితే నేను సామాన్ ఆల్రెడీ కడిగేసానండి. సో బయట కబోర్డ్లో ఉన్న కిచెన్లో సామాన్లన్నీ కూడా కడిగేసాను అనమాట సెల్ఫ్లోని. అండ్ అయిన తర్వాత ఇది బయట బాల్కనీలో అనమాట సందులో క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ నాచు పట్టేసిందండి. ఏసీ వాటర్ అక్కడ రావడం వల్ల డ్రాప్ అక్కడ నాచు పట్టేసింది. ఇదంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ చాలా పెద్ద పని అండి బాబా. చిన్న పని అనుకున్నాను కానీ చాలా పెద్ద పని. బట్ నేను ఏదైనా సరే ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి. సో ఎంత పని అయినా సరే, సో లేట్ అయినా సరే, తినకుండా అయినా సరే కంప్లీట్ చేసేసుకోవాలి అనుకుంటాను. ఎందుకంటే కంప్లీట్ అవ్వకుండా మనం ఏం చేసినా మన మనసు అనేది అక్కడ ఉండదు అనమాట. సో పని అంతా అయిపోతే బాగుండు అని చెప్పేసి అది ఒక్క రోజులో కంప్లీట్ అయిపోవాలని అనుకుంటాం. బట్ అలా చేయకూడదంట. సో కొంచెం చేసుకోవాలి. ఒకే రోజు మనం అంత ప్రెజర్ పెట్టేసిన బాడీకి అయితే తట్టుకోలేదు కదా. అండ్ మా హస్బెండ్ చెప్పారు, నువ్వు కొంచెం చేసుకో, హెల్ప్ చేస్తాను వచ్చిన తర్వాత, నువ్వు ఏమి పెట్టుకోకు అని చెప్పి. బట్ నేనైతే ఊరుకోలేను కదా. సో మన చేతులు మన ఆలోచనలు కరెక్ట్గా ఉండవు. ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్స్గా చిరాకుగా ఉందంటే క్లీన్ అయిపోవాలి. సో అదే పర్పస్ అయితే నేను ఈ సందులో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో చాలా డస్టీగా ఉంది. అండ్ మనం నీట్గా మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటామో వరలక్ష్మి వ్రతం మనకు అంత మంచిగా అయితే జరుగుతుందన్నమాట. అండ్ చిన్నగా అయితే మనకి కష్టం లేకుండా ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో మీకు ఇది తెలిసే అనుకుంటే స్టిక్ అండ్ చీపురుతో ఒంగోని తుడిచి ఆ నీళ్ళన్నీ ఊడ్చేసరికి నడుము పట్టేస్తుంది అని చెప్పి మా ఆయన అయితే తెచ్చారనమాట. దీని అయితే కొంచెం ఈజీ అనిపించింది నాకైతే. అండ్ మంచిగా కూడా ఆరిపోయింది. సో దాన్ని అయితే సెల్ఫ్లో ఉన్న పింగాణి ప్లేట్స్, గాజు అండ్ పప్పు డబ్బాలు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా చేయాల్సింది ఏంటంటే బెడ్షీట్లు అండ్ సోఫా కవర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా తొలి శుక్రవారం రేపే అన్నమాట. అండ్ తర్వాత మన 8వ తారీఖుని కదా వరలక్ష్మి వ్రతం అనేది. అప్పుడు వరలక్ష్మి వ్రతం రోజున ఇల్లంతా కూడా ఒకసారి నేనైతే కడిగేస్తానమాట. ప్రజెంట్ నేను రేపటికి ఇవన్నీ చేసేసుకొని తడిగొట్టు పెట్టుకొని దేవికి అయితే పూజిస్తాను. అండ్ ఇప్పుడైతే మనం ఎంత నీట్గా చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకున్నామని చెప్పేసి అది ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడే అనుకున్నానండి, నేను వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి రోజునే చేయాల్సిన లేదు. మనం అమ్మవారిని తలుచుకోవడం, మనం అమ్మవారిని పేరు చెప్పుకొని సో ఒక వారం 2 వారాల ముందు కూడా మనం పనులు స్టార్ట్ చేసుకుంటే ఇదంతా కూడా ఆవిడ కోసం అని చెప్పేసి ఆవిడకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇదంతా చేసి మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేనైతే ఇలా చేసుకుని పడుకున్నానా, ఆ సాక్షాత్తు అమ్మవారే నా కల్లోకి వచ్చి నన్ను లేపిందనమాట. అండ్ ఒక రూపంలో అది లాస్ట్లో చెప్తానులేండి. అండ్ మనసు అండ్ మన మనసుని మన ఆలోచనని ఒక పక్కన పెట్టి ఒకే వైపు పెట్టి ఎవరి మీద కాన్సన్ట్రేషన్ పెడతామో అంటే అప్పుడు డెఫినెట్గా మనకైతే ఒకటి సమాధానం దొరుకుతుందనమాట. సెల్ఫ్లో మాటికి బూజులు పట్టేస్తుంటాయి. పప్పు డబ్బాలు ప్రతిసారి తీయలేము కదండి. సో ఎప్పుడో ఒక వారానికి లేదంటే నెలకి తీసేవాళ్ళు కూడా ఉంటారు, లేదంటే మ్యాక్సిమం 3 నెలలకు కూడా తీయలేని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకి చిన్న టిప్ అనమాట. ఇది డెటాల్ ఉంటుంది కదా, డెటాలు అండ్ ఇది కర్పూరం అనమాట, పచ్చ కర్పూరం, ఆరతి కర్పూరం అంటారు కదా, అది మనం ఇందులో వేసుకొని వాటర్లో కలుపుకొని జస్ట్ ఒక క్లాత్ని ముంచి అలా సెల్ఫ్ అడ్జస్ట్ ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్స్ని అలా మనం రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా బూజులు అనేది మ్యాక్సిమం పట్టదు. అంటే పట్టదని పడుతుంది, ఒక నెల రోజుల ముందు పట్టేది ఒక 2 నెలల తర్వాత పడుతుంది అనమాట. సో మనం ఎందుకంటే పప్పు డబ్బాలు ఇవన్నీ కూడా తరచూ వాడుతూ ఉంటాము. సో అంతా చేసి వారం క్లీన్ చేయాలంటే పెద్ద పని కదండి. ఆయిల్ డబ్బా అన్నీ పెడతాం కదా, డెఫినెట్గా మనం నీట్గా హైజీనిక్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా పెట్టానమాట. అండ్ కిచెన్ 2 కదా 3 కదా తీసేయాలి అనుకున్నా, బట్ ఈ కిచెన్లో పట్టేసింది ఒక రోజంతా పట్టేసింది అనమాట. ఫైనల్గా ఎనీవే మనం ఎంత కష్టపడినా మన ఇంట్లో నీట్గా ఉంచుకోవడానికే కదా. నేనైతే పైన బొమ్మలు అయితే ఆరబెట్టాను అనమాట. ఇదంతా
అంతా కూడా నొక్కదని చేసుకుంటానండి. ఎంత పనైనా సరే నేనైతే నొక్కదని చేసుకోవాలని కోరుకుంటాను. అండ్ అది ఎవ్వరు హెల్ప్ చేస్తానని వద్దంటాను, ఎందుకో తెలీదు. అండ్ నా పని నేను చేసుకోవడం ఇష్టం. అందుకే మా పనావిడని పెట్టుకోవచ్చు, పనావిడ చేసేస్తుంది అని చాలామంది అంటారు మా రిలేటివ్స్. బట్ పనావులతో చేయించడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళని కూడా కష్టపడుతున్నాను కదా డబ్బుల కోసం అని చెప్పేసి, వాళ్ళు కూడా కొంచెం బాధగా ఉంటుంది కదా అని చెప్పేసి అది అంటే, ఎందుకంటే నేను ఎవరిని కష్టపట్టాలని చూడను అనమాట, మా హస్బెండ్ తప్ప. ఎందుకంటే భరించే వాళ్ళు ఎవరంటే హస్బెండే కదా. సో అది జోక్ చేశానండి. అండ్ చూసారు కదా నైట్ అయితే 9 అవుతుంది. సో కంటిన్యూస్గా ఒక 1.5 hour అనుకుంటా రెస్ట్ తీసుకున్నాను మధ్యాహ్నం. అప్పుడు మళ్ళీ ఇలా పెట్టాను అనమాట భోజనాలన్నీ అయిపోయిన తర్వాత. అండ్ ఫైనల్గా అయితే ముగ్గు పెట్టేశాను. నేను కళ వచ్చిందని చెప్పాను కదండి, ఎర్లీ మార్నింగ్ 6:30కి మా పనావిడ వచ్చిందంటే అండి 5 గంటలకి వచ్చేసిందంట తెల్లవారుజామున. పసుపు అన్నీ రాసుకొని పనావిడ వచ్చేసి డోర్ కొడుతుందంట. డోర్ టప 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 అని కొట్టేస్తుంది అనమాట. ఏంటి అని చెప్పి ఓపెన్ చేస్తే ఇంకో డబ్బుల కోసం వచ్చిందంటే, లేదు అమ్మగారు ఏంటండి టీలు కాఫీలు ఏమైనా ఉంటాయా, మాకు ఏమైనా ఇస్తారా అని అడిగింది అనమాట. మేమైతే టీలు ఏం కాసుకోం, మేము టీలు కాసుకోం కదా లక్ష్మి అని చెప్తే, అవునా మరి ఏదో టిఫిన్ అనే పెట్టండి అమ్మగారు అని చెప్పేసి. సరే అయితే మేము మ్యాక్సిమం నేనైతే నైట్ వర్క్ చేస్తూ ఉంటాను, లేచేసరికి 10 అయిపోద్ది, బేబీతో కూడా బాగా 10 అయిపోద్ది లేచేసరికి అని చెప్పాను అనమాట. సో ఫైనల్గా అయితే సాక్షాత్తు అమ్మవారు వచ్చి నన్ను ఈరోజు శుక్రవారం, రేపు శుక్రవారం అని చెప్పేసి లేపిందనమాట. ఇది మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. బట్ నేనైతే మా పనావడి రూపంలో వచ్చి నాకు డోర్ కొట్టి నాకు ఏమైనా పొద్దున్నే టీలు కాఫీలు అంటే అది మామూలు విషయం కాదు. శుక్రవారం రోజు పూట అలా వచ్చి డోర్ కొట్టిందంటే, సో నాకైతే దీనికి అర్థం ఏంటో నాకు తెలియదండి. సో ఈ వీడియో పెద్దవాళ్ళు కనుక చూస్తే దీని అర్థం ఏంటో అనేది నాకైతే కామెంట్లో చేయండి. సో ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి, మనం ఎంత చేసినా లక్ష్మీ అమ్మవారి కోసం మనసు నిగ్నం చేస్తే ప్రతిదీ కూడా మనకి ఆన్సర్ జవాబు కన్నా సాక్షాత్తు అమ్మవారే మనకి కళ్ళ ముందు కనిపిస్తారనమాట. ఇది నాకు బాగా నమ్మకం అనమాట. ఎందుకంటే వరలక్ష్మి రోజు, వరలక్ష్మి వ్రతం అంటే నేను సాక్షాత్తు అమ్మవారితోనే నేను ఉంటానన్నమాట ఆ రోజంతా. సో నాకు బాగా కలిసి వచ్చిన రోజు అనమాట. అలానే మీ అందరికి కూడా కలిసి రావాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.